హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టీజీ, పీజీ ఈసెట్ 2026 సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దీంట్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? ప్లస్ పీజీ ఈసెట్ అనేది ఎవరు రాస్తారు? దీంట్లో ఉన్న జాబ్స్ ఏంటి? ఇది చేయడం వలన యూజ్ ఏంటి? ఇలాంటి విషయాలన్నీ అయితే తెలుసుకుందాం. ఎవరైతే బీటెక్ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఈ ఎంటెక్ చేయాలి అని అనుకుంటే గిన పీజీ ఈసెట్ అయితే రాసుకోవాల్సయితే ఉంటుంది. ఇక ఎంటెక్ అంటే బీటెక్ వాళ్ళే కాదు, అగ్రికల్చర్ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ అంటేనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అంటారు. పీజీ ఈసెట్ అంటే దీంట్లో మీరు ఈ పీజీ చేసిన తర్వాత జాబ్స్ అనేటివి ఎలాంటి ఉంటాయంటే అన్ని డిపార్ట్మెంట్‌కి సంబంధించి మనకి కంప్యూటర్స్‌కి, ఎలక్ట్రానిక్స్‌కి, ఎలక్ట్రికల్‌కి సంబంధించి, సంబంధించి, సివిల్‌కి సంబంధించి అందరూ కూడా ఈ పీజీ, ఈసెట్ అనేది రాసుకోవచ్చు. దీంట్లో మీకు డీఆర్‌డీఎల్‌లో, ఇస్రోలో కూడా మీకు జాబ్స్ అయితే పీజీ మీద పడతాయి. రీసెర్చ్ మీద జాబ్స్ పడతాయి. దానికి ఎలిజిబిలిటీ మీరు పీజీ కంప్లీట్ అయితే దానికి ఎలిజిబిలిటీ అయితే సాధిస్తారు. ఇక రీసెర్చ్ ఫీల్డ్‌లో వెళ్ళాలి అంటే కూడా కంపల్సరీగా పీజీ అనేది ఉండాలి. బీటెక్ అనేది అందరూ చేస్తూ ఉంటారు. పీజీ అనేది చాలా తక్కువ మంది చేస్తారు. చాలామంది బీటెక్ చేసిన తర్వాత జాబ్‌లోకైతే ఎళ్ళిపోతుంటారు కదా! పీజీ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎంటెక్ చేసిన వాళ్ళకి. ఎంఏ ఆర్ ఎంటెక్ అని అంటారు దీన్ని. వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎన్‌పీటీఎల్‌లోను ప్లస్ ఈసీఎల్ ఇట్లాంటి కంపెనీస్‌లలో కూడా వీళ్ళకైతే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. డీఆర్‌డీఓలో, ఇస్రోలో, బార్క్ ఇలా గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో, గవర్నమెంట్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో ఏఈలు, జేఈలు వెళ్ళాలంటే కూడా మీరు ఇక్కడ పీజీ ఈసెట్ అయితే కంప్లీట్ అయితే చేసుండాలి. జాబ్స్ పరంగా ఇలాంటి జాబ్స్‌కి హై పేయిడ్ జాబ్స్‌కి పీజీ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. రీసెర్చ్ ఫీల్డ్ మీరు పీహెచ్‌డీ చేయాలి అనుకున్న పీజీ చేసిన తర్వాత మీరు పీహెచ్‌డీకి ఎలిజిబిలిటీ అయితే అవుతారు. పీహెచ్‌డీకి మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫస్టు బీటెక్ తర్వాత పీజీ చేయండి. పీజీ చేసిన తర్వాత పీహెచ్‌డీ చేస్తే మీకు డాక్టరేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. దీంట్లో ఏ స్పెషలైజేషన్ మీరు తీసుకుంటారో దాని మీద పీహెచ్‌డీ చేయొచ్చు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ ఇవైతే చూద్దాము. ఈ ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్ బేస్డ్ టెస్టే మనకి కండక్ట్ అయితే చేస్తారు. మనకి నోటిఫికేషన్ అనేది 27 ఫిబ్రవరిలో రావడం అయితే జరిగింది. ఇక వెబ్‌సైట్ చూడండి. వెబ్‌సైట్ అనేది pgeset.tgcheac అనేది వెబ్‌సైట్. ఫీజు మాత్రము రూ. 1,100 అయితే ఫీజయితే ఉంటుంది. రూ. 600 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే రూ. 600. ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి రూ. 1,100 అయితే ఉంటుంది. రూ. 1,100 అయితే ఉంటుంది. ఇక మీరు ఒకటి కంటే ఎక్కువ పేపర్స్ మీరు రాయాలి అని అనుకుంటే, అందుకు స్పెషల్‌గా ఫీజయితే పే చేయాల్సయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్స్ అనేది 28 మే నుంచి స్టార్ట్ అయ్యి 31 మే వరకైతే జరుగుతాయి. ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూడండి. 27 ఫిబ్రవరి నుంచయితే స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రాసెస్ ఆన్‌లైన్‌లో మీరు చేసుకోవడానికి. ఇక లేట్ ఫీజ్ లేకుండా మే వరకైతే మీకు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత రూ. 250 ఫీజ్ తోటి 9థ్ మే వరకైతే ఉంది. ఈ విధంగా 10,000 లేట్ ఫీజ్‌తో 26థ్ వరకైతే ఉంది. హాల్ టికెట్స్ అనేది 19థ్ రోజు మనకి మే 19థ్ డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఫీజ్ పే చేయాలి అని అంటే రూ. 1,100 డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఫీజ్ అయితే పే చేయొచ్చు. ఇక దీంట్లో మనకి ఎంటెక్‌లో ఎవరెవరికి సీట్స్ అయితే ఇస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికిస్తారు అనేదైతే ఇచ్చారు. గేటు, జీపీ, ఏటీ క్వాలిఫికేషన్ అయిన క్యాండిడేట్స్‌కి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళ ర్యాంక్ పర్సెంటేజ్‌ని బట్టి. తరువాత మిగిలిన సీట్లను టీజీ, పీజీ ఈసెట్ ద్వారా ఫిల్ అయితే చేస్తారు. ఈ గేటు, జీపీటీ ఈ టెస్ట్‌లనేటివి వీటికి సెపరేట్‌గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా తెలియజేస్తాము. ఇప్పుడైతే ఈ పీజీ, ఈసెట్ అయితే ఎవరైనా బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎగ్జామ్ అయితే రాసుకోవడానికైతే
అప్లై అయితే చేసుకోండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనేదైతే చూద్దాం. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఫీజు, ఏ విధంగా అప్లికేషన్ నింపాలి అనేదైతే చూడండి. అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయడానికి మీకు ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ అంటే చూడండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్స్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ స్టూడెంట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ ఉండాలి. ఏ కేటగిరీకి చెందినవారు, క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అయితే ఇచ్చారు. స్పెషల్ క్వాలిఫికేషన్ డిగ్రీ. ఇక పీజీ ఈసెట్ ఎగ్జామ్ పేపర్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఇక్కడ ఇవన్నీ అయితే చూడండి. ఫస్ట్ మీరు పీజీ, పీజీ ఈసెట్ అనే వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఫీజ్ అయితే పే చేయాలి. అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ బీఈ, బీటెక్, బీఫార్మసీ, బీఆర్చ్, బీఎస్సీ ఇట్లా అందరూ ఇదే అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఈ విధంగానే ఉంటుంది. మీ స్పెషలైజేషన్ ఒకటి మీకు సంబంధించింది ఎంటర్ చేస్తే సరిపోతుంది. హాల్ టికెట్ నెంబరు మీ బీటెక్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్‌నైతే ఇక్కడ వేయండి. తర్వాత క్యాండిడేట్ నేము, మీ క్యాండిడేట్ నేమ్ వేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్‌సిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మొబైల్ నంబర్ మీ మొబైల్ నంబర్ అయితే ఇయ్యండి. ఆల్టర్‌నేట్ మీ ఫాదర్‌దైనా ఎవరిదైనా ఇవ్వండి. ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. ఇంకా దీంట్లో మీది ఏ కేటగిరీ బీసీ బీనా, ఎస్సీనా ఇట్లా ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని అయితే సెలెక్ట్ చేయండి. డిగ్రీ క్వాలిఫికేషన్, క్వాలిఫైయింగ్ ఇన్ డిగ్రీ మీరు ఏ యూనివర్సిటీ నుంచి చేశారు అనేదైతే అడుగుతుంది. అది సెలెక్ట్ అయితే చేసుకోండి. క్వాలిఫికేషన్ డిగ్రీ అని కూడా ఇచ్చారు ఇక్కడ. మీరు అదైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు యారో మార్క్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ అయితే వస్తాయి. దాన్నైతే సెలెక్ట్ చేయండి. మీరు ఫీ పే చేయడానికి నెట్ బ్యాంక్ దేంట్లో డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా అవైతే చూసి దాని ప్రకారం పే చేయండి. ఇక్కడ మీరు ఈ బాక్స్‌నైతే క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ పేమెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా చూయించడం అయితే జరుగుతుంది. చూయించిన తర్వాత కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఎంత ఫీజ్ కట్టాలి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు రూ. 600 కాబట్టి రూ. 600 అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా ఏ విధంగా చేయాలి అనేదైతే ఇచ్చారు. తర్వాత మీకు ఈ విధంగా జనరల్ నంబర్ అయితే వస్తుంది. ఈ జనరల్ నంబర్ వచ్చిన తర్వాత ఫిల్ అప్లికేషన్, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఈ ఫిల్ అప్లికేషన్ అయితే చూడండి. చూసిన తరువాత ఫిల్ అప్లికేషన్‌లో మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు హోమ్‌లోకెళ్ళి మళ్ళీ హోమ్‌లోకెళ్ళి కింద ఉన్నటువంటి అప్లికేషన్ ఫిల్ అని సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఫీ పే చేస్తే మీకు ఆటోమేటిక్ చూపిస్తుంది. మీరు ఫీ పే చేసినటువంటి ఐడీని ఇక్కడ ఇవ్వండి. ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. అది బీటెక్‌కి సంబంధించిన బీటెక్ మీరు 4థ్ ఇయర్‌లో ఉన్న హాల్ టికెట్ నెంబర్ అయితే ఇయ్యండి. మొబైల్ నెంబరు మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్‌సిలో ఉన్నది ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీకు ఇట్లా ఈ విధంగా డీటెయిల్స్ అనేది చూయిస్తది. మీరు సెలెక్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ డీటెయిల్, మీ క్యాండిడేట్ డీటెయిల్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వండి. ఫాదర్ నేము, మదర్ నేము, మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఎస్ఎస్‌సిలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇక్కడ స్టార్ మార్క్‌లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇది మ్యాండేటరీ అని కూడా ఇచ్చారు. ఆధార్ కార్డు కూడా సేమ్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. కేటగిరీ మీరు ఏ కేటగిరీ అయితే ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! దాంట్లో సీఎన్‌డి అని ఉంటుంది. ఆ నెంబరు మీకు స్టార్టింగ్ సీఎన్‌డి అని అయితే ఉంటుంది. ఆ నెంబరు మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఇక సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ అనేది దానికి నెంబర్ అయితే ఇస్తారు ఎంఆర్ఓ వారు. ఆ నెంబర్‌ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఎన్‌సీసీ వాళ్ళకి, పీ క్యాప్ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి కూడా
కొన్ని సీట్స్ అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినవి కూడా మీరు ఏ కేటగిరీకి వస్తారో ఆ కేటగిరీని అయితే ఉంటే సెలెక్ట్ చేయండి. లేకపోతే ఖాళీగానే ఉంచేయండి. ఇక్కడ మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళేమో మీకు ఉంటే ఎస్ అని చేయండి. మీకు ఏది ప్రాబ్లమ్ ఉంది అనే దానికి మీరు దాన్నయితే సెలెక్ట్ చేసుకోండి. సదరన్ నంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సయితే ఉంటుంది. ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అనేది ఇచ్చారు. మీరు లోకలా, అన్‌రిజర్వ్‌డా అని. ఇప్పుడు లోకల్, అన్‌రిజర్వ్‌డ్ సీట్స్ అయితే మనకి రిజర్వేషన్ సీట్స్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. జీవో వచ్చింది. ఆ జీవోనైతే ఒకసారి మీరు చూడండి. 85 సీట్స్ అనేది లోకల్ వాళ్ళకైతే ఇస్తున్నారు. 15% సీట్స్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఇస్తున్నారు. ఆ రిజర్వ్డ్ కేటగిరీ అంటే వేరే స్టేట్ వాళ్ళు కావచ్చు, వేరే దగ్గర చదివి బీటెక్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్‌రిజర్వ్డ్ కిందకైతే అవుతున్నారు. కంటిన్యూస్‌గా 4 ఇయర్స్ ఎక్కడ చదువుతున్నారో వారికి లోకల్ అయితే అవుతుంది. ఇక మైనారిటీ, నాన్ మైనారిటీ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మైనారిటీకి సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఇన్‌కమ్ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఇచ్చినటువంటి ఇన్‌కమ్ ఎంత మీకిచ్చారు? 1,00,000 బిలో ఇచ్చారా? 2,00,000 బిలో ఇచ్చారా? అనేది హ్మ్. మోర్ దెన్ 2,00,000 అని ఇచ్చారా? దాన్ని చూసుకొని అక్కడ ఏదైతే ఇచ్చారో అదే విధంగా ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ కూడా ఇక్కడ వేయండి. ఇక బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ అడిగారు. ఇది బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దీంట్లో అయితే ఏమి అవసరం లేదు. ఇచ్చారు మీకు తెలిస్తే గిన ఎంటర్ అయితే చేయండి. మీకు ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉంటే. అడ్రెస్ అనేది చెయ్యాలి. హౌస్ నంబర్, విలేజు, స్ట్రీటు, మండలు, డిస్ట్రిక్కు, స్టేటు, పిన్ కోడ్ ఈ విధంగా అయితే చేయండి. మీ మొబైల్ నంబరు, ఆల్టర్‌నేట్ ఫోన్ నంబరు, మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా డీటెయిల్డ్‌గా రావడం అయితే జరుగుతుంది. మీడియం ఆఫ్ ది క్వాలిఫికేషన్ చూడండి. మీరు బీటెక్ చదివితే బీటెక్ అని రాయండి. బీఫార్మసీ వాళ్ళు బీఫార్మసీ సెలెక్ట్ చేసుకోండి. స్పెషలైజేషన్ ఇన్ క్వాలిఫికేషన్ డిగ్రీ. ఫార్మ్ డి మీరు బీఫార్మసీ చేస్తే బీఫార్మసీ బీటెక్ అయితే బీటెక్, బీఫార్మసీ అయితే బీఫార్మసీ. హాల్ టికెట్ నంబర్ అయితే చేయండి. మీరు ఏ ఇయర్ చదువుతున్నారు? ఎప్పుడు పాస్ అయ్యారు? ఇప్పుడు ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళు ప్రెజెంట్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక మీడియం ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది మీకు ఏ మీడియంలో తెలుగు, ఇంగ్లీష్ బోత్ మీడియమ్స్‌లో అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్మీడియేట్ ఈక్వలెంట్ ఇంటర్‌కి సంబంధించిన డీటెయిల్స్ హాల్ టికెట్ నంబర్ ఇవ్వాలి. మంత్ పాస్ ఇయ్యాలి. ఇయర్ పాస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఎస్ఎస్‌సి కూడా అంతే. మీరు అర్బన్‌లో చదివారా? రూరల్‌లో చదివారో సెలెక్ట్ చేసుకోండి. అర్బన్‌లో చదివితే అర్బన్ సెలెక్ట్ చేయండి. రూరల్ అయితే రూరల్ సెలెక్ట్ చేయండి. ఎస్ఎస్‌సి కూడా హాల్ టికెట్ నంబరు, ఇక్కడ మంత్, ఇయర్ ఆఫ్ పాస్. 10థ్ క్లాస్ మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు? ఇంటర్మీడియేట్ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు? డిగ్రీ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు? ఎంఎస్‌సి, ఎంసీఏ అదర్ ఏదైనా సరే మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారో ఆ డిస్ట్రిక్ట్‌నైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అనైతే ఇచ్చారు. ఇక్కడ పీజీ ఈసెట్ ఎగ్జామ్ చూసింగ్ ద టెస్ట్. ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ ప్రిఫరెన్స్ మీరు ఏదనేది సెలెక్ట్ చేసుకోండి. సెంటర్స్ మీకు 2 సెంటర్స్ మాత్రమే మనకివ్వడం అయితే జరుగుతుంది. ఒకటి హైదరాబాదు, ఒకటి వరంగల్‌లోనే ఉంటుంది. ఎవరైతే మీకు వరంగల్ దగ్గరుంటే వరంగల్ చేసుకోండి సెంటరు. ఇక్కడ హైదరాబాద్ దగ్గరుంటే హైదరాబాద్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక మీ ఫోటోని 50 కేబీలో జేపీజే ఫైల్‌లో ఉన్న ఫోటోనైతే అప్‌లోడ్ అయితే చేయాలి. సిగ్నేచర్ 30 కేబీ జేపీజే ఫైల్‌లో ఉన్నటువంటి సిగ్నేచర్‌నైతే అప్‌లోడ్ చేయండి. చేసిన తర్వాత మీరు ఈ బాక్స్‌నైతే క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేయండి ఫస్ట్. సేవ్ చేసిన తర్వాత సేవ్ చేస్తే మీరు చేసినవన్నీ డీటెయిల్స్ అన్నీ సేవ్ అవుతాయి. సేవ్ అయిన తర్వాత ఈ విధంగా మీకు చూయించడం అయితే జరుగుతుంది. మీరు చేసినవన్నీ కూడా ఈ విధంగా ఎంటర్ అయ్యి మీకు ఈ విధంగా చూయిస్తుంది. మీరు చూసుకోండి దీంట్లో. చూసిన తర్వాత దీన్ని మోడిఫై చేయాలి, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెయ్యాలి అనుకుంటే మోడిఫై అనేది క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి. మోడిఫై సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీరు ఎంటర్ చేయడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి. ఎక్కడైతే మిస్టేక్ ఉందో అది. తర్వాత కన్ఫర్మ్, ఫ్రీజింగ్ అనేది సెలెక్ట్ చేయండి చూసుకున్న తర్వాత.
ఇక్కడ ప్రింట్ అనేది అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ప్రింట్ చేసుకుంటే మనతో ఎండ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మీకు వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇదైతే నోట్ చేసి పెట్టుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీకు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాదు, వరంగల్. మీరు ఫస్ట్ సెంటర్ ఎక్కడ రావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ అయితే హైదరాబాదు, వరంగల్ అయితే వరంగల్. కొంతమంది వరంగల్ ఫస్ట్ పెట్టుకుంటారు, కొంతమంది హైదరాబాదు ఫస్ట్ పెట్టుకుంటారు. ఆ విధంగా మీరు ఏది ఇస్తే అదైతే వస్తుంది. డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇది అండి ఇంతటితోటైతే మనకి అప్లికేషన్ ఫిల్ చేయడం అనేది అయిపోయింది. మీరు చేసిన పేమెంట్ స్టేటస్ ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే దాంట్లో వెళ్ళి చూసుకోవచ్చు. పేమెంట్ అనేది కూడా చెక్ చేసుకోండి. సక్సెస్‌ఫుల్లీ అని మీకు ఈ విధంగా అయితే రావాలి. ప్రింట్ అప్లికేషన్ ఆల్రెడీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. ప్రింట్ అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ప్రింట్ అప్లికేషన్. ఇక మీకు ఈ పీజీ సెట్‌కి సంబంధించిన బుక్స్ కూడా ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి బుక్స్ కూడా అమెజాన్‌లో ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా మనకి పబ్లిష్ అయినవి 2026వి అవైతే మీకు అప్‌లోడ్ అయితే చేస్తాను. అగ్రికల్చర్‌కి సంబంధించి, ఫార్మసీకి సంబంధించి ప్లస్ ఎం బీటెక్‌కి సంబంధించి అన్ని సబ్జెక్ట్‌లకి సంబంధించి బుక్స్ అయితే మీకు లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైనా కావాలి అంటే వాటినైతే పర్చేజ్ అయితే చేయొచ్చు. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేస్తే దానికి తగ్గట్టు మేము వీడియోస్ అయితే పెడతాము. ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా! మీకు నచ్చితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. ఇంకా ఐసెట్ కూడా ఉంది. ఎవరైతే టీజీ ఐసెట్ రాయాలనుకుంటున్నారో మీరు బీటెక్ చేసిన బీఏ, బీకామ్ వాళ్ళు కూడా ఐసెట్ అయితే రాయొచ్చు. లా సెట్, బీఈడీ ఇలా అన్ని నోటిఫికేషన్‌లు రావడం అయితే జరిగింది. అవన్నీ నోటిఫికేషన్‌లు మనము ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలి, మనకి క్వాలిఫికేషన్ మార్క్స్ ఎన్ని ఉండాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని వీడియోస్ కూడా ఛానల్‌లో ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలి అంటే గిన ఆ వీడియోస్‌నైతే మీరు చెక్ చేయండి. నేను ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. డిస్క్రిప్షన్ ప్లస్ ఐకార్డ్‌లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గిన బీఏడీ కావచ్చు, ప్లస్ లాసెట్ కావచ్చు, ఇంకా మిగతా మనకి హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్‌కి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అని వీడియోస్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఎవరైనా చేయాలి అనుకుంటే ఆ అప్లికేషన్నయితే ఆ వీడియోస్‌నైతే ఒకసారి చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బుక్స్ అనేటివి అమెజాన్‌లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ప్రకారం మీరైతే కొనుక్కొని చదువుకోండి. థ్యాంక్ యూ.